సామాజిక అస్త్రం ఒక చెంప కొడితే రెండు చెంపలు చూపించే దేశం అనుకున్నారు. శాంతి శాంతి అని బోధించిన బుద్ధుడు పుట్టిన భూమి అనుకున్నారు. ఎప్పుడొచ్చినా ఏమి చేసినా ఎలా చేసినా చూస్తూ ఊరుకుంటామనుకున్నారు. కానీ ఇక్కడే ఛత్రపతి శివాజీ, ఒక సుభాష్ చంద్రబోస్, ఒక భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజులు పుట్టిన సంగతిని మర్చిపోయారు. యుద్ధ భూమిలో శత్రు మోకలను చీల్చి చెండాడే వీర నారీమణులు పుట్టిన భూమి అని మర్చిపోయారు. భారతదేశ మంచితనాన్ని చేతకానితనమనుకున్నారు. పదే పదే దాడులు చేశారు. అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారు. తిరిగి అబ్బే మాకేమీ తెలియదని బుకాయించారు. సహనం నశించిన రారాజు మురగరాజు గర్జిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ దుర్మార్గపు శత్రు దేశానికి తెలియవచ్చింది. దశాబ్దాలుగా కుట్రలను కుతంత్రాలను ఓపికగా భరిస్తూ వచ్చిన భారత్ ఒక్కసారిగా జూలు విదిల్చి శత్రు మోకలపై విరుచుకుపడింది. ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ముసుగులో గుద్దులాటలు అస్సలు లేవు. ఉన్నదల్లా ఒక్కటే, ఎదురుపడిన శత్రు మోకలను చీల్చి చెండాడటమే అని చెప్పి మరీ రణభూమిలోకి దిగింది. వెన్నుపోట్లు తప్ప ముఖాముఖి ఎదుర్కోవడం చేతకాని చేవలేని పాకిస్తాన్కు ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది. ఒక పక్క భారత్ దాడులు, మరో ప్రక్క స్వదేశంలోని బలూచిస్తాన్ వేర్పాటువాదుల దాడులు, సొంత దేశ ప్రజల అసహనం, విమర్శల మధ్య ఉక్కిరి బిక్కిరవుతుంది. భారత్ దాడులు మొదలై 2 రోజులు కూడా కాకముందే దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని, బ్రతుకుదెరువు కష్టమవుతుందని, పాకిస్తాన్ను కనికరించి ఆర్థిక సహాయం చేయండని గురువారం రాత్రి నుంచే ప్రపంచ దేశాలను బిచ్చమెత్తుకోవడం మొదలుపెట్టింది పాకిస్తాన్. మీ సాయం అందకపోతే మేము తిండి లేక చచ్చిపోతామని పాకిస్తాన్ ఆర్థిక శాఖ అధికారికంగా అగ్రదేశాలకు, ప్రపంచ బ్యాంకుకు పొర్లు దండాలు పెడుతూ మరీ అభ్యర్థిస్తుంది. తమ చేతకానితనాన్ని తమ దేశ ప్రజలే ఎత్తు చూపుతూ మాటల తూటాలు పేలుస్తూ కుల్లబొడుస్తుంటే ఎప్పుడో ఎక్కడో జరిగిన విధ్వంసం వీడియోలు సేకరించి అవన్నీ తాము భారత్పై చేసిన దాడులుగాను, తాము కూల్చివేసినవిగాను చెబుతూ తమ దేశ పౌరులనే మోసం చేస్తూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటుంది. యుద్ధ భూమిలో సాయం చేయటానికి ఏ ఒక్క దేశం ముందుకు రాకపోవడం, అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ను అన్ని దేశాలు తప్పుబట్టడం, భారత్ దెబ్బ మీద దెబ్బ కొట్టడం, ఇవన్నీ కలిపి పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారైంది. నెంబర్ 1 న్యూస్, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.